ఈ వీడియోలో మన ఎస్ఐపిలో ఎఫ్బి50 టీ కోడ్ ఎందుకు యూజ్ చేస్తారో చూద్దాం. ముందుగా అసలు ఎఫ్బి50 అంటే ఏంటి? ఎస్ఐపిలో ఒక కంపెనీకి సంబంధించిన జనరల్ లెడ్జర్ ట్రాన్సాక్షన్స్ మాన్యువల్లీ పోస్ట్ చేయడానికి ఈ ఎఫ్బి50 ట్రాన్సాక్షన్ కోడ్ ఉపయోగిస్తాం. లెట్స్ సే ఎగ్జాంపుల్‌కి ఆఫీస్ రెంట్, ఎలక్ట్రిసిటీ ఎక్స్‌పెన్సెస్, టెలిఫోన్ ఎక్స్‌పెన్సెస్, స్టేషనరీ ఎక్స్‌పెన్సెస్, బ్యాంక్ చార్జెస్, ట్రావెల్ ఎక్స్‌పెన్సెస్ లాంటి జీఎల్ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయడానికి ఈ ఎఫ్బి50 టీ కోడ్ ఉపయోగించొచ్చు. ఎఫ్బి50 గురించి తెలుసుకునే ముందు డెబిట్ మరియు క్రెడిట్ కాన్సెప్ట్ గురించి క్లియర్‌గా తెలిసుండాలి. ఉదాహరణకు కంపెనీ 10,000 రెంట్ ఎక్స్‌పెన్స్ పే చేసిందనుకుందాం. ఇక్కడ అకౌంటింగ్ ఎంట్రీ వచ్చేసి రెంట్ ఎక్స్‌పెన్స్ అకౌంట్ డెబిట్ రూ. 10,000 టు బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ రూ. 10,000. ఇక్కడ రెంట్ ఎక్స్‌పెన్స్ అకౌంట్ డెబిట్ అవుతుంది. బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ అవుతుంది. ఎస్ఐపిలో కూడా ఇదే అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఫాలో అవ్వాలి. టోటల్ డెబిట్ ఈక్వల్ టు ది టోటల్ క్రెడిట్. ఇదే చాలా ముఖ్యమైన రూల్ అని గుర్తుంచుకోండి. ఇప్పుడు ఎస్ఐపిలో ఎఫ్బి50 ట్రాన్సాక్షన్ కోడ్ ఎంటర్ చేసి స్క్రీన్ ఓపెన్ చేద్దాం. ఎఫ్బి50 స్క్రీన్‌లో ముఖ్యమైన ఫీల్డ్స్ ఏముంటాయి? ముందుగా కంపెనీ కోడ్ సెలెక్ట్ చేయాలి. కంపెనీ కోడ్ అనేది ఎస్ఐపిలో లీగల్ ఎంటిటీని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ డాక్యుమెంట్ డేట్. ట్రాన్సాక్షన్ సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్ డేట్ ఇక్కడ ఎంటర్ చేస్తాం. ఉదాహరణకు ఎలక్ట్రిసిటీ బిల్ డేట్ ఆగస్ట్ 10 అయితే డాక్యుమెంట్ డేట్ కూడా మనం ఆగస్ట్ 10 అనే మెన్షన్ చేయాలి. అండ్ నెక్స్ట్ పోస్టింగ్ డేట్. ట్రాన్సాక్షన్‌ని ఎస్ఐపి బుక్స్‌లో ఏ డేట్‌కి మనం పోస్ట్ చేయాలో ఆ రోజునే పోస్టింగ్ డేట్‌లో ఎంటర్ చేస్తాం. అండ్ నెక్స్ట్ కరెన్సీ. ట్రాన్సాక్షన్ కరెన్సీ సెలెక్ట్ చేయాలి. ఇండియా కంపెనీ అయితే సాధారణంగా మనం ఐఎన్ఆర్‌తో ఉంటుంది. నెక్స్ట్ హెడర్ టెక్స్ట్. ఇక్కడ డాక్యుమెంట్‌కి సంబంధించిన షార్ట్ డిస్క్రిప్షన్ ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ బిల్ ఆగస్ట్ 2026. ఇప్పుడు ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూద్దాం. కంపెనీ మే మంత్ రెంట్ ఎక్స్‌పెన్సెస్‌ని రూ. 25,000 బ్యాంక్ ద్వారా పే చేసింది అనుకుందాం. అకౌంటింగ్ ఎంట్రీ ఏమొస్తుంది? రెంట్ అకౌంట్ డెబిట్ రూ. 25,000 టు బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ రూ. 25,000. ఇప్పుడు ఎఫ్బి50 ఎలా పోస్ట్ చేయాలో చూద్దాం. ఇక్కడ మనం లైన్ ఐటమ్ 1గా రెంట్ అకౌంట్‌ని డెబిట్‌గా రూ. 25,000 టెక్స్ట్‌లో వచ్చేసరికి రెంట్ అకౌంట్ ఆగస్ట్ అని చెప్పేసి చూపిస్తాం. అండ్ తర్వాత లైన్ ఐటమ్ 2 వచ్చేసరికి బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ రూ. 25,000. ఇప్పుడు సిస్టమ్‌లో టోటల్ డెబిట్ రూ. 25,000, టోటల్ క్రెడిట్ రూ. 25,000. కాబట్టి డాక్యుమెంట్ ఈక్వల్ అవుతుంది. తర్వాత పోస్ట్ బటన్ క్లిక్ చేస్తాం. డాక్యుమెంట్ సక్సెస్‌ఫుల్‌గా పోస్ట్ అయిన తర్వాత ఎస్ఏపి ఒక అకౌంటింగ్ డాక్యుమెంట్ నంబర్‌ని జనరేట్ చేస్తుంది. ఈ డాక్యుమెంట్ నంబర్‌ని ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం నోట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ ఫీల్డ్స్ చూద్దాం. ఫస్ట్ వన్ అసైన్‌మెంట్. అసైన్‌మెంట్ ఫీల్డ్‌ని రిపోర్టింగ్ లేదా ట్రాన్సాక్షన్ ఐడెంటిఫై కోసం ఉపయోగించవచ్చు. అండ్ తర్వాత టెక్స్ట్. లైన్ ఐటమ్‌కి సంబంధించిన డిస్క్రిప్షన్ ఇక్కడ ఎంటర్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఆగస్ట్ ఎలక్ట్రిసిటీ ఎక్స్‌పెన్సెస్. అండ్ తర్వాత కాస్ట్ సెంటర్. ఎక్స్‌పెన్స్ పోస్టింగ్‌కి కాస్ట్ సెంటర్ రిక్వైర్డ్ అయితే రెలెవెంట్ కాస్ట్ సెంటర్ ఎంటర్ చేయాలి. ఉదాహరణ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. అండ్ తర్వాత ప్రాఫిట్ సెంటర్. కంపెనీ కాన్ఫిగరేషన్ ప్రకారం ప్రాఫిట్ సెంటర్ కూడా రిక్వైర్మెంట్ కావచ్చు. ఇప్పుడు డాక్యుమెంట్ అయితే పోస్ట్ అయిపోయింది. సో, ఆ పోస్ట్ చేసిన డాక్యుమెంట్‌ని మనం ఎలా చూడాలి? సో, దానికోసం మనం ఎఫ్బి03 ట్రాన్సాక్షన్ కోడ్ అయితే ఉపయోగించొచ్చు. సో, ఇది ఎలా చూస్తామంటే డాక్యుమెంట్ పోస్ట్ చేసిన తర్వాత మనకి ఒక అకౌంటింగ్ డాక్యుమెంట్ జనరేట్ అయింది. సో, ఆ అకౌంటింగ్ డాక్యుమెంట్‌ని యూజ్ చేసి మనం ఈ ఎంట్రీ అయితే చూడొచ్చు. ఇందులో మనకి మెయిన్‌గా కంపెనీ కోడ్, డాక్యుమెంట్ నంబర్, ఫిజికల్ ఇయర్ ఎంటర్ చేసి పోస్టెడ్ డాక్యుమెంట్ డిస్‌ప్లే చేయొచ్చు. ఇక్కడ మనం డెబిట్ లైన్, క్రెడిట్ లైన్, అమౌంట్, జీఎల్ అకౌంట్స్, పోస్టింగ్ డేట్, డాక్యుమెంట్ డేట్, టెక్స్ట్ వంటివి వెరిఫై చేయొచ్చు. మనం ఒక ఎంట్రీ పోస్ట్ చేసాం. బట్ అదేమైంది? రాంగ్ జీఎల్ అకౌంట్‌కి డాక్యుమెంట్ పోస్ట్ అయిపోయింది. అప్పుడు ముందుగా మనం పోస్టెడ్ డాక్యుమెంట్ వెరిఫై చేయాలి. కాన్ఫిగరేషన్ మరియు బిజినెస్ ప్రాసెస్ ప్రకారం కరెక్షన్ లేదా రివర్సల్ చేస్తాం. అకౌంటింగ్ డాక్యుమెంట్ రివర్సల్ కోసం సాధారణంగా మనం ఎఫ్బి08 ట్రాన్సాక్షన్ అయితే ఉపయోగిస్తాం. రివర్సల్‌లో ఒరిజినల్ డాక్యుమెంట్‌ని క్యాన్సిల్ చేసే రివర్సల్ డాక్యుమెంట్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు రిలవెంట్‌గా మెయిన్ ఇంటర్వ్యూ క్వెషన్స్ ఏందో చూసేద్దాం. ఎఫ్బి50 అంటే ఏంటి? ఎఫ్బి50 ఈజ్ యూజ్డ్ ఫర్ పోస్టింగ్ జీఎల్ అకౌంట్ డాక్యుమెంట్స్ ఇన్ ఎస్ఏపి ఎఫ్ఐ. అండ్ సెకండ్ క్వెషన్ వచ్చేసరికి ఎఫ్బి50లో డెబిట్ మరియు క్రెడిట్ ఎందుకు మెయింటైన్ చేస్తాం? డబుల్ ఎంట్రీ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ప్రకారం ఎవ్రీ ట్రాన్సాక్షన్‌కి డెబిట్ మరియు కరెస్పాండింగ్ క్రెడిట్ ఉండాలి. అండ్ థర్డ్ క్వెషన్ వచ్చేసరికి టోటల్ డెబిట్ మరియు టోటల్ క్రెడిట్ ఎలా ఉండాలి? టోటల్ డెబిట్ ఈక్వల్ టు ది టోటల్ క్రెడిట్ అయ్యి ఉండాలి. అండ్ తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసరికి పోస్టెడ్ డాక్యుమెంట్ డిస్‌ప్లే చేయడానికి ఏ ట్రాన్సాక్షన్ కోడ్ ఉపయోగిస్తాం? ఇక్కడ మనం ఎఫ్బి03 టీ కోడ్ ఉపయోగిస్తాం. అండ్ ఫిఫ్త్ వన్ అకౌంటింగ్ డాక్యుమెంట్ రివర్సల్‌కి సాధారణంగా ఏ ట్రాన్సాక్షన్ కోడ్ ఉపయోగిస్తారు? ఎఫ్బి08. అండ్ సిక్స్త్ వన్ ఎఫ్బి50లో కాస్ట్ సెంటర్ ఎందుకు ఉపయోగిస్తాం? ఎక్స్‌పెన్స్ లేదా కాస్ట్‌ని పర్టిక్యులర్ డిపార్ట్మెంట్ ఆబ్జెక్ట్‌కి అసైన్ చేయడానికి కాస్ట్ సెంటర్‌ని ఉపయోగిస్తాం.